వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. 14 సంవత్సరాల తర్వాత మేము గ్రూప్ 1 నిర్వహించామంటూ మరి ప్రభుత్వం చెప్తోంది. అదే క్రమంలో డజన్ల కొద్దీ ప్రమాదకరమైన ఆరోపణలున్న కేసులు కోర్టులో ఉండగానే ప్రభుత్వం టీజీపీఎస్సీ సంబంధించిన అంశంలో 563 మందికి అపాయింట్మెంట్ని రేపు అనగా 27వ తేదీన ఇవ్వడానికి సిద్ధమవడం అయితే ఎన్నో ప్రశ్నలకు ఒక పక్క జై భీమ్, జై బాపు, జై సంవిధానం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటూనే ఇక తెలంగాణలో మాత్రం రివర్స్ జరుగుతోందనే ఆరోపణలు అయితే మరి వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 1కు సంబంధించిన అన్ని ఉద్యమాల్లో యాక్టివ్గా ఉన్న ఓయూ జేసీ నేత జనార్దన్ గారితో చర్చిద్దాం. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్తే. అసలు గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ని ఇన్ని ఆరోపణల నేపథ్యంలో కూడా అవి అన్నీ పూర్తి అయ్యేంత వరకు ఆగకుండా ఇవ్వడంపై మీరేమంటారు? హైకోర్టుకు సంబంధించిన అంశంలో ఏం చెప్తారు? ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు మాత్రం పెద్ద గూడుపుట అని చేసిర్రు. డబుల్ హాల్ టికెట్స్ ఇచ్చి ఇంతవరకు హాల్ టికెట్స్ని బయట పెట్టలేదు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వెళ్ళేటప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చారు, మెయిన్స్కి ఒక హాల్ టికెట్స్ ఇచ్చి పరీక్షలు రాపిచ్చారు. మెయిన్స్ అయిపోయినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ ఆ రోజు ఇవ్వలేదు, ఈరోజు అపాయింట్మెంట్లో కూడా ఇవ్వడం లేదు. వీళ్ళు ఎలాంటి దొంగలంటే అసలు ఈ మాటలు చెప్తుంటే ఆధారాలు లేవు అని వీళ్ళు అంటారు. వీళ్ళు చేసేటటువంటి పని చూడండి ఎంత దారుణంగా ఉందంటే, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిజల్ట్లోనే చూడండి అడ్డగోలిగా వాళ్ళు చేసినటువంటిది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇక్కడ సీరియల్ నెంబరు, మెయిన్స్ హాల్ టికెట్, ఈ మెయిన్స్ హాల్ టికెట్ ఇచ్చిర్రు. ఈ మెయిన్స్ హాల్ టికెట్ నెంబరు, సెలెక్టెడ్ పోస్ట్, సెలెక్టెడ్ మల్టీ జోన్ ఇచ్చిర్రు. ఇట్లా మల్టీ జోన్ అని పెట్టి వీళ్ళు ఇచ్చిర్రు కదా. ఇది చూడండి, ఇక్కడ నీకు మల్టీ జోను అనేది చూపిస్తాం. ఇక్కడ అసలు కథ మొత్తం బయటపడుతుంది ఈ నుంచే. వీళ్ళు ఆధారాలు లేవు, మీరంతా దొంగలు, ఏం ఆధారాలు ఉన్నాయి, దీనివల్ల ఎంతమంది మాస్ కాపింగ్ జరిగింది, పేపర్ లీక్ అయిందా చెప్పరా అంటున్నారు. మీకు పేపర్ లీకులు తర్వాత మాస్ కాపింగ్ల నుంచి మీరు బాగా నేర్చుకున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటేనే కాకలు తీరిన మొగోళ్ళు, కాకలు తీరిన దిట్టలు అవినీతులలో. మీరు చేసినటువంటి అవినీతికి ఎక్కడ దొరకకుండా, అడ్డు దొరకకుండా, ఏం దొరకకుండా, ఆధారాలు దొరకకుండా చేసుకొని ఈరోజు ఆధారాలు అడిగితే ఆర్టీఐలు ఇవ్వకుండా ఉండి ఇవన్నీ కదా. ఎక్కడ కూడా ఇది లేదు. ఇప్పుడు చూడండి, మనకు 9th అనేటటువంటిది ఉన్నోళ్ళ కాడ ఎక్కడ కానీ ఇప్పుడు మరి వీళ్ళ ఫస్ట్ జోన్, సెకండ్ జోన్ అనేది ఇచ్చిర్రు. ఏంటి మనకు తెలంగాణలో మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అనేటి రెండే ఉన్నాయి. మల్టీ జోన్ 9 అనే దాన్ని వీళ్ళు ఏం చేసిర్రు అంటే మనకు నాన్ లోకల్ కింద పెట్టిర్రు. ఈ నాన్ లోకల్లో పెట్టినటువంటి వాళ్ళను మరి ఎంతమంది వచ్చిర్రు ఏంటిది అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చూడండి, అసలు ఎక్కడన్నా వీళ్ళు నాన్ లోకల్లోని పలానా అని పెట్టలే. అసలు కథ ఇక్కడ ఇది చూడండి, ఇన్ని చూపించిన నేను. ఎక్కడ కానీ మెయిన్స్ హాల్ టికెట్ ఉంది, ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఉందండి. ప్రిలిమ్స్ హాల్ టికెట్ లేనప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఈ 498 క్యాండిడేట్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఈ క్యాండిడేట్ ప్రిలిమ్స్ రాసిండ 495 అన్న క్యాండిడేట్ రాసిండ రాయలేదని నాకు ఎట్లా తెలుస్తుంది? మరి ఇక్కడ ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ ఉండాలి కదా. ఎవరికి కొరకు ఎవరికి పోస్టులు ఇవ్వడానికి మీరు పెట్టిర్రు. ఇలా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగినాయని కొంతమంది అంటే దాని వెనక ఏ ఆధారాలు చూపి అంటున్నారు. దీని వెనక జరిగిన గూడుపుట అనే ఉంది. సిబిఐకి ఎంక్వైరీకి ఏమని అడిగినాం. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను ఈ డివిజనల్ బెంచ్ కూడా ఈ రోజు ఏ ఆధారాలు లేవని చెప్పి మా కాడ ఆధారాలు లేకుండా ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ అనే పెద్ద పదాలు సింగిల్ బెంచ్ వాడింది. ఈ సింగిల్ బెంచ్ వాడినప్పుడు ఈ పదాలకు ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏందన్నారు. మరి ఇంత సింగిల్ బెంచ్కి లో మేము సబ్మిట్ చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి మెయిన్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్పుడు వాడు ప్రిలిమ్స్ రాసిండా రాయలేదా అని మేము అడిగినప్పుడు మేము అప్పుడు ఇస్తామన్నారు ఫైనల్ రిజల్ట్. రేపు అపాయింట్మెంట్స్ ఇస్తున్నాడు ఈ దొంగలకు. అవును, ఈ దొంగలన్నీ మేము ఎందుకంటున్నాం అంటే చెప్పండి, ఇల్లున్న వాళ్ళందరూ దొంగలుగా
18 మంది వచ్చారు, ఎవడు దొంగనో ఎవడు దొరనో ఏంది ఎట్ట తెలియాలి? ఈ 18 మంది మేము ఎక్కువ వచ్చినారని చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేరండి? ఆ 18 మంది ఎట్లా ఎక్కడ ఉన్నారు, ఏం సంగతి? ఇళ్ళ రాసినోడు నిజంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిందా కాలేదనేది ఎట్ట తెలుస్తుంది? నువ్వు ఇచ్చినటువంటి దాని 562 మందికి మాత్రం 62 మందికి నియామక పత్రాలు ఇచ్చేస్తున్నారు. ఇంకొకటి సార్, వీళ్ళు 1:1 పిలిచిర్రు. ఈ రోజు 1:1 పిలిస్తే కొంతమందికి ఉద్యోగాలు రాలేదు. ఎందుకు రాలేదు? 1:1 పిలిచినావు కదా, ఎందుకు రాలేదు చెప్పని అడుగుతున్నాం. ఇది అసలు గూడుపుటాన్ని మొత్తం ఇక్కడ జరిగింది. 18 మందికి లెక్క చెప్పకుండా ఉండి దీని వల్ల మాస్ కాపింగ్ జరిగిందా, దీన్ని ఎవరు అమ్ముకున్నారు, అమ్ముకున్న వాళ్ళ ఆధారాలు పెట్టిరి, అప్పుడే మేము ఎంక్వైరీ చేస్తాం. ఇది దీని వల్ల ఎంత జరిగింది, మాస్ కాపింగ్ జరగలేదు కదా, దీని వల్ల పోస్టులు అమ్ముడు పోలేదు కదా, ఇప్పుడు మార్స్తే తప్పులేంది అంటున్నారు. మార్స్తే తప్పులేందంటే మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎందుకు మీరు ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ అవన్నీ అని మెన్షన్ చేసుకున్నట్టు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిగ్గులు అది లేకుండా ఇట్లా ఎట్లా చేస్తుందండి? చూడండి, కనీసం స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయలేదు వీళ్ళు ఆఫీసర్స్. వీళ్ళ ఆఫీసర్స్ అంట. ఇది చూడండి, మెయిన్స్ MINIS, ఇక్కడ చూడండి ఎగనెస్ట్ AGAISNT. ఇది రాత్రి కదా. దొంగతనానికి పోయినప్పుడు ఏం చేస్తాడు? దొంగోడు దొంగతనానికి పోయినప్పుడు సర్దుకుంటారు. హైకోర్టు మొదటి బెంచ్ ఇచ్చిన తీర్పు తర్వాత దాన్ని పక్కకు పెడుతూ కూడా డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై లక్షలాది తెలంగాణ నిరుద్యోగులు ఏ విధంగా ఈ తీర్పును భావిస్తున్నారు? ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ తీర్పు పైన మేము మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు, గొప్ప లాంటి జడ్జిమెంట్లు వచ్చినప్పుడు దానిపైన చాలా గొప్ప జడ్జిమెంట్ వచ్చిరని టీవీలలో మాట్లాడతారు. ఒక జడ్జిమెంట్ మంచిగా రానప్పుడు లోకం మొత్తానికి అనుకున్న దానికి విరుద్ధంగా బయట ఒక సాక్ష్యాలు ఉన్నప్పుడు, బయట ఒకటి నడుస్తున్నప్పుడు, వ్యవస్థలు తప్పు చేసే సాక్ష్యాలను దొరకనీయకుండా చేసినప్పుడు మనం కాదంటామా? ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేస్తాడండి, మర్డర్ చేసి కావాల్సిన అన్ని ఎవిడెన్సులు, సీనాపు ఎవిడెన్సులు ఉన్నాయన్నీ కట్టకట్టి పక్కన పడేస్తాడు. లేకుంటే ఒకళ్ళు CIGIలు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అవన్నీ ఏం పెట్టారు ఛార్జ్ షీట్ లా. అంటే ఇప్పుడు ఆడు దొంగ కాదా? దొంగ కాదా? ఎవిడెన్స్ దొంగ కాదా? లోకం మొత్తం వాడిని వచ్చి ఉరిశిక్ష చేయండి, అందరు ఆ ఊరోళ్ళందరూ కలిసి సమాజం కూడా కలిపి మొత్తం వాడిని ఉరిశిక్ష చేయంటుంటే ఆధారాలు లేవని వదిలిపెడతామని చెప్పండి. ఆధారాలు లేకుండా దొంగతలు ఇల్లు కట్టగా చేసినప్పుడు దీన్ని ఏమంటారు సార్? ఇక్కడ కనిపించట్లేదు సార్. ఇక్కడ ఏముంది సార్? ప్రిలిమ్స్ హాల్ టికెట్ లేదు. ప్రిలిమ్స్ హాల్ టికెట్ లేనప్పుడు ఎట్లా తెలుస్తుంది సార్? వీడికి ఇంకొక పెద్ద తప్పేందో తెలుసా సార్? ఆంధ్ర వాళ్ళు 8 మంది వచ్చిర్రు, ఫస్ట్ నుంచి చెప్తున్నాం, వానికి మల్టీ జోన్ 9 అని పెట్టిర్రు. 8 మంది సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి సార్. ఇలా మల్టీ జోన్. ఓకే, ఒక్క నిమిషం. అయితే వాస్తవానికి జనార్దన్ గారు రేపు 562 మంది మరి అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారు కదా. తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించిన అంశంలో మరి 30 సంవత్సరాలు సేవ చేయబోతున్నారు కదా వీళ్ళు. సో దీంట్లో మరి ప్రభుత్వం కావచ్చు, తర్వాత ఈ ఆరోపణల నేపథ్యం కావచ్చు, వాటన్నిటిని అంశాల్లో ఈ 30 సంవత్సరాలు సర్వీస్ వీళ్ళ ఉద్యోగులని, మన గ్రూప్ 1 ఉద్యోగుల్ని ప్రజలు ఎలా చూడబోతారండి? ఏమున్నా సార్, ఇప్పుడు అలా ఒక్కొక్కళ్ళు అందరు వస్తున్నారు. 563 మందిలో ఒక 20-30 మంది వచ్చి తల్లిదండ్రులతో ఏడిపించి మీకు 3 కోట్లు ఉన్న వాళ్ళకి లేదంటున్నారు. నేను 3 కోట్లు ఉన్నాడు నిన్నవా? నువ్వు గుమ్మడికాయ దొంగంటే నువ్వెందుకు భుజాలు తనుకొని వచ్చినావు? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు పెట్టిండు? మేము అందరం బీదోళ్ళం కదా, మేము మీతో పాటు స్టడీ హాల్లో చదువుకున్న వాళ్ళం కదా, మీరొక్కరే బీదోళ్ళ? మీకొక్కరికే బీదరికం ఉందా? మీ ఒక్కరి కడుపు కొట్టినవా? మీకు దమ్ముండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అడగలేదు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అడగలేదు? ఆ రోజు వీళ్ళు మెయిన్స్ మీద స్టే వచ్చినప్పుడు సార్, రిజల్ట్స్ ఇవ్వద్దని స్టే వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఎగ్జామ్ చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, ఇంటిగ్రిటీగా జరిగింది. ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ మేము కష్టాలు పడలేదా? మేము కారం మెతుకులు తినలేదా? మేము 5 రూపాయల భోజనం తినలేదా? మీరు వ్యవస్థను ఎందుకు అడగలేదు? మీ వ్యవస్థను అడిగినప్పుడు మీరు వ్యవస్థను ఎందుకు అడగట్లేరు? ఎప్పుడు ఆడిపించిండు డ్రామాలు. ఆ రోజు మమ్మల్ని ఎవరిని రానియకుండా సార్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కు, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు, పంజగుట్ట పోలీస్ స్టేషన్లకు ఈ పోలీసు వాళ్ళకి వీళ్ళు ఎందుకు చెప్పాలి? కాంగ్రెస్ నాయకులు. జనార్దన్ గారు, వాస్తవంగా TGPSC మీద మీ అభిప్రాయం ఏంటి? రిక్రూట్మెంట్ పై దృష్టి పెట్టకుండా కోర్టులు, లాయర్లపై ఎక్కువ దృష్టి పెడుతుందని అనుకుంటున్నారా? పెద్ద దొంగ బోర్డు సార్ ఇది. మేము అంటున్నాం, మీరు గనక నిజమైనటువంటి బోర్డు అయి ఉంటే 18 ఈ పేపర్లు ఎందుకు లీక్ అయ్యాయి? ఇన్ని పేపర్లు ఎందుకు లీక్ అయినాయి? ఈ రోజు ఇన్ని అవకతవకలు ఎందుకు జరిగినాయి? డబుల్ హాల్ టికెట్ ఎవరి కొరకు ఇచ్చిర్రు? మీరు సెంటర్లను ఎందుకు మార్చిర్రు? ఉమెన్స్ కొరకు ఎందుకు ఇచ్చిర్రు? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ జంబ్లింగ్ విధానాన్ని ఎవరి కొరకు మార్చిర్రు? ఇప్పుడు మీరు లంగలన్నీ అంటున్నా, మీరు ఇవన్నీ ఎవరిని అడిగి చేసిర్రు? ఎందుకు చేసిర్రు? ఇప్పుడు మేమంటే
అమ్మ అది కాన్స్టిట్యూషనల్ బాడీ వచ్చి నా మీద కేసు పెడతారు. నువ్వు చేసే తప్పులకైతేనేమో నువ్వు చేసుకోవచ్చు. నీ కాన్స్టిట్యూషనల్ బాడీ మీకు రాజ్యాంగం ఇస్తుంది. మా రక్తంతో మా రక్తాన్ని చెమటగా మలిచిన వచ్చిన డబ్బులతోటి మేము ట్యాక్స్ కడతాం. మీరు కులుకుతారు. ఎవరిని కొరక మీరు తప్పులు చేసి ఈ నిరుద్యోగులను ఆపుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. ఇప్పుడు అవును ఒకళ్ళు ఇది రద్దు అవుతుంది కూడా సార్, ఖచ్చితంగా రద్దు అవుతుంది. ఎందుకు రాదు సార్? బరాబర్ అవుతుంది. జడ్జి గారు సింగిల్ బెంచ్ లో 100 గంటలు దగ్గర నడిచిన దాన్ని కనీసం ఒక్క 10 నిమిషాలు అర్ధ గంట విన్నారా సార్? ఇందులో ఎందుకు వినలేదు సార్? ఖచ్చితంగా మేము న్యాయం కాదు సార్. ఎన్ని రోజులైనా దీని గురించి కొట్లాడతాం. రేపు అక్టోబర్ లో భారీ బహిరంగ సభ పెడతాం. రేపు 15వ తారీఖు జరిగేటటువంటి ఆర్గ్యుమెంట్స్ లో చేస్తాం. ఈ న్యాయ వ్యవస్థ పైన మా పైన ఇంత ఉంటే ఒక 10 రోజులు ఆగలేరా? 10 రోజులు ఆగలేరా? ఎందుకు ఆగలేరు? 14 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇన్ని ఆరోపణలతో సింగిల్ బెంచ్ ఒక దాదాపు 100 గంటలు వచ్చినట్టు ఒక జడ్జిమెంట్ మీద ఆదరబాదరగా మనం పోస్టులు ఇచ్చేది ఎందుకు? పోస్టులు ఇవ్వమని చెప్పేది ఎందుకు? ఈ న్యాయ వ్యవస్థ పోస్టులు ఇవ్వమని చెప్పి 15వ తారీఖు మళ్ళీ న్యాయ విచారణ జరిపేది ఎందుకు? ఒకవైపు ఎందుకు? ఒకవైపు అన్నం పెడతా అని చెప్పేసి ఒకవైపు ఏం చేస్తారు సార్? ఒకవైపు విషయం ఇస్తారా? ఓకే, 562 ర్యాంకులు అంటూ ప్రభుత్వం అంటే టీజీపీఎస్సీ ఇచ్చిన ఫైనల్ రిజల్ట్స్ లో ఏమైనా తప్పులు పట్టుకున్నారు ఇప్పటి వరకు మీరు? ఇదేంది సార్? ఇప్పుడు ఇది కాదా? మరి ఇంతమంది ఎట్లా వచ్చారు? ఇది నాన్ లోకల్ 95%. ఈ 5% వచ్చిన వీళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ లో 9 అనే ఇచ్చారు. వీళ్ళు మా వాళ్ళు చేసారు ఇది 1 or 2 అని. వీళ్ళు 9 అని ఇచ్చినప్పుడు నువ్వు 1 ఇచ్చినవా? 1 పోస్టర్ 2 ఇచ్చినవా? ఏది ఇచ్చినావు చెప్పలేదు. నాన్ లోకల్ అని చెప్పినావు. 9th జోన్ అని చెప్పినావు. ఎట్టయితారు సార్ వీళ్ళు? ఇంతమందికి ఏ విధంగా వస్తాయి? వీళ్ళకి ఇచ్చినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టులు ఎన్ని ఉన్నాయి? వీళ్ళకి వచ్చిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తెలుసా సార్? మనకు జిఆర్ఎల్ ఇచ్చినటువంటిది చాలా దరిద్రమైనటువంటి ర్యాంకులు. వీళ్ళవి దరిద్రమైనటువంటి ర్యాంకులు అంటే వీళ్ళకి నాన్ లోకల్ గా కింద వచ్చేటటువంటి ర్యాంక్ కాదు. ఇన్ని దరిద్రాలు పెట్టుకొని వచ్చినాక కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా మమ్మల్ని ఇట్లా చేయడము, టీజీపీ ఈ న్యాయ వ్యవస్థ కూడా ఇన్ని ఎవిడెన్స్లు మేము ఇస్తున్నప్పుడు తర్వాత కావాల్సినటువంటి వీళ్ళు ఆర్టీఐ ద్వారా ఇయ్యనప్పుడు ఇంకా సూక్ష్మంగా కొంత చర్చ జరిగినాక ఏదన్నా ఇవ్వాలి. 1 గంటలు ఇచ్చేసి మళ్ళీ 15 తర్వాత చెప్తాను చెప్పేసి మళ్ళీ వీళ్ళకి మాకు పంచాదే సార్. ప్రభుత్వాలు అటనే ఉండి న్యాయ వ్యవస్థలు అటనే ఉంటే వేస్తా సార్. ఈ నోటిఫికేషన్ అసలు ముందుకు వెళ్తుందా జనార్దన్ గారు? ఎందుకు వెళ్తుందంటే వెళ్ళదు, ఖచ్చితంగా వెళ్ళదు, బరాబర్ వెళ్ళదు. ఎందుకంటున్నాం అంటే ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు కాపాడాల్సినటువంటి న్యాయ వ్యవస్థలు ఇవాళ అన్నము కారం మెతుకులు తినుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళకు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్ని తప్పులు చేసి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద అడ్వకేట్లను పెడుతుంటే మాలాంటి బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు అంత ఇస్తున్నది కదా న్యాయ వ్యవస్థ తొందర. మరి ఇంకొక బీదోడు నష్టపోతున్నారు కదా. ఈ రోజు ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్స్ పెట్టలేదు. మరి ఎట్ట ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు? ట్రాన్స్పరెన్సీ పెద్ద పదాలని న్యాయ వ్యవస్థ అడిగినప్పుడు ఈ లేవు కదా. మరి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి కదా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆడ న్యాయ వ్యవస్థ అడిగింది, వీటికి ఆధారాలు లేవని అడిగింది, సింగిల్ బెంచ్లో లేవని మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇస్తున్నది అని ఒక సిగ్గు లజ్జ ఉండదు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అడుగుతున్నాం. ఒక మెయిన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ స్పెల్లింగ్ రాయలేదు, ఎగనెస్ట్ అని రాయలేదు. ఈ మల్టీ జోన్ 9 అని ఇచ్చిర్రు, వానికి 1 ఇచ్చిరా 2 ఇచ్చిర్రు అనేటటువంటిది తెలియదు. వీళ్ళకి వచ్చినటువంటి జిఆర్ఎల్ ర్యాంకులు సార్ 3, 20, 34, 92, 97, 262, 271, 599. వీళ్ళకి జిఆర్ఎల్ లో ఉన్న ర్యాంకులు సార్. జిఆర్ఎల్ ఉన్న ర్యాంకులు ఇవి ఉంటే వీళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టి వీళ్ళకి ఫైనల్ లిస్ట్ లో ఉన్నటువంటి ర్యాంక్ మెంబర్స్ 67, 70, 88, 282, 144, 551, 7, 428. ఎట్టొస్తాయి సార్? తెలంగాణ ఉద్యమం అని చెప్పి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినటువంటి కోదండరామ్ అయితేంది, కోదండరామ్ రెడ్డి సార్ అయితేంది, ఇంకొకరు అయితేంది, అరగోపాల్ సార్ అయితేంది, ఇంకా ఉన్నటువంటి పెద్దలు మల్లెపల్లి లక్ష్మీ అయితేంది, గంటా చక్రపాణి అయితేంది. ఇలా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిర్రు. తెలంగాణ వస్తే గ్రూప్ 1 ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఆ రోజు పేపర్లను చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినాము. ఈ రోజు గ్రూప్ 1 లో ఆంధ్రోళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు ఎక్కడ పోతున్నారు? ఈ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోతుంది? బీజేపీ పార్టీ ఎక్కడ పోతుంది? అసలు ఈ మేధావులు ఎక్కడ పోతారు? ఈ తెచ్చుకున్న తెలంగాణ ఇట్ట కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేస్తుంటే ఆ రోజు 1200 మంది బలిదానాల పైన సస్తుంటే వీళ్ళు సలిమంటలు కాగి 1200 మంది చచ్చినాక 1200 కాష్టాలు రావణ కాష్ట అయినాక తెలంగాణ ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పట్టదు తెలంగాణ గురించి. ఎప్పుడు మీరే అంటారు రేవంత్ రెడ్డి ఏనాడు కూడా జై తెలంగాణ అనలేదని అంటారు కదా.
మరి ఆయనకు తెలియక చేసిండు కదా ఇది. ఉమ్, మరి ఇప్పుడు మీరు అందరు తెలిసిన వాళ్ళు రారి, ఉమ్. మిమ్మల్ని మాత్రం ఎక్కడ దొరికిన వీళ్ళని ఉరికించి కొట్టాడు నిరుద్యోగులు. ఓకే, కోదండ రామరెడ్డిని, రైట్. ఎవరు గంట చక్రపాణిని, ఉమ్, మల్లెపల్లి లక్ష్మయ్యను, ఉమ్, ఆకునూరి మురళిని, ఉమ్, వీళ్ళని అందరినీ ఇవాళ ఆంధ్రోళ్ళు ఎట్లా వస్తారు సార్? ఉమ్. ఇది ఎవిడెన్స్ కాదా? ఓకే. ఆపండి నువ్వు, ఉమ్. నువ్వు ఆపు. ఓకే. ఒక 2 రోజులు కరెక్షన్ చేసుకొని ఇస్తే అయిపోతుంది కదా. సో 15 వరకు నడుస్తాయి కదా. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మీరు టీజీపీఎస్ గానీ కోర్టు గానీ ఇచ్చినాం సార్, ఇంతకన్నా ఎక్కువ ఏమి ఇవ్వాలి? ఓకే. వాళ్ళు అసలు నాన్నొకలోనికి లోకల్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిర్రు? లోకల్ రిజర్వేషన్ కూడా వచ్చిర్రు. ఉమ్, ఇంత వచ్చారంటే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకున్న రెస్పెక్టివ్ సోషల్ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఉమ్. దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఓకే. అసలు ఆల్ టికెట్లు పెట్టకపోతాం వీళ్ళకి నాన్ లోకల్స్ ఇవ్వడం అనేది చాలా బ్లండరు, ఉమ్, బ్లండర్కే బ్లండరు. ఓకే. ఇలాంటి ఈ రెండు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు జనార్దన్ గారు, రాహుల్ గాంధీ ఒకవైపు ఓటింగ్ ఫ్రాడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు, జంటు లాంటి ఉద్యమం కూడా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ఆరోపణలకు కావచ్చు, అసంతృప్తుల నేపథ్యంలో తెలంగాణలో కూడా మరి వచ్చే అవకాశం ఉందంటారా? కాసారి అక్కడనేమో ఓటర్ లిస్ట్ లో దొంగతనం అంటాడు. ఉమ్, మరి ఇక్కడ మరి గ్రూప్ 1 లిస్ట్ లో దొంగతనాలు జరుగుతున్నాయి కదా. ఉమ్, 18 మందిని బయట పెట్టకుండా వీళ్ళు వచ్చిర్రు, ఉమ్, ఇది చెప్పకుండా వచ్చిర్రు. ఉమ్, ఇప్పుడు ఈ న్యాయస్థానంలో వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళ కాడ డబ్బులు ఉన్నాయని చెప్పి కోట్లు పెట్టుకొని న్యాయ వ్యవస్థను పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని చేస్తారు. ఉమ్, మరి ఈయన రాహుల్ గాంధీకి ఉమ్. అడుగుతున్నాం, ఇన్ని రోజులు ఆయన మీద గౌరవం ఉండే, ఉమ్, ఇన్ని రోజులు ఆయన పప్పు అన్న గిప్పు అన్న పప్పు ముద్దన్న, ఉమ్, ఏం ఆలుగడ్డ ముద్దన్న, ఉమ్. ఆలుగడ్డ బజ్జీ అన్న, నిరుద్యోగులం అవన్నీ పక్కన పడేసి ఉమ్. రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి మాకు భరోసా ఇస్తే గెలిపించినాం. ఉమ్. ఇవాళ ఈ రాహుల్ గాంధీ ఎక్కడ పోయినట్టున్నాం? ఉమ్. బెల్లం కొట్టిన రాయలు ఎక్కున్నాం అని అడుగుతున్నాం మేము. ఉమ్. ఇంతమంది పిల్లలకు గోస్ వినపడట్లేదా? మా కంఠ షోక్ వినపడట్లేదా? ఇన్ని స్టూడియోలలో మేము మాట్లాడుతుంటే వినపడట్లేదా? నీ రేవంత్ రెడ్డి సర్కార్ చేసేటట్టు అరాచకంగా కనిపించట్లేదా? 14 సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ 1 లో 2 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకసారి పేపర్ లీక్ అయింది, ఒకసారి వైఎంఆర్ లో ఎక్కువ వచ్చినాయి అన్నప్పుడు నువ్వు వచ్చి మాకు భరోసా ఇచ్చారు కదా మీ కాంగ్రెస్ నాయకులు. ఇలా 18 మంది ఎక్కువ వచ్చారు అన్నప్పుడు నువ్వు ఏడబడుకున్నావు రాహుల్ గాంధీ అని అడుగుతున్నావు. మీ డిమాండ్ ఏంటి జనార్దన్ గారు? మా డిమాండ్ ఈ రిజల్ట్ ఆపాల్సిందే. ఉమ్, ఆపి 18 నుంచి జరిగే ఇయరింగ్స్ తర్వాత ఇవ్వండి. ఉమ్, మళ్ళా ఇప్పుడు వాళ్ళకి మాకు పంచాయతీ పెడుతుంది వాళ్ళకు కూడా అంటున్నాం, ఉమ్. వచ్చే మేము కష్టపడ్డాం, మేము కష్టపడలేదా? ఉమ్. మీరు ఒక్కళ్ళ బీదోళ్ళు ఉన్నారా? ఉమ్. మీరు ఒక్కళ్ళ బీదోళ్ళ? ఆ. చదువుకోలేదు తిరుగుతున్నారు గినుకు, ఎవడ్రా పోయి చదువుకోనింది తిరుగుతున్నది? ఉమ్, మీకు వచ్చే మీ లెక్క మేము కూర్చుంటే మేము చేయలేనా? 18 మమ్మల్ని బయటికి పంపించింది ఎవడు? ఇటు తిప్పేది ఎవరు? ఉమ్, మాకు చదువులు రాక ఇవన్నీ జడ్జిమెంట్లు ఇవన్నీ చేసుకుంటా మేము ఉంటున్నావా? ఉమ్, ఒక్కొక్కరికి ఒక్కళ్ళ మీద కనుక అనవసరంగా కనుక సెలక్షన్లు అయిన వాళ్ళు మాట్లాడినా, ప్రభుత్వ పెద్దలు మాట్లాడినా, లూజ్గా కామెంట్లు చేసినా కానీ ఎవరిని ఊకునేదే లేదు, ఉపేక్షించేదే లేదు. ఉమ్, వ్యవస్థలు తప్పు చేసినా వ్యవస్థలను అడుగుతున్నాం మేము. ఉమ్, వ్యవస్థ చేసిన తప్పును మేము అడుగుతున్నాం. ఓకే. ఒక 20 మంది వచ్చి అడవగానే మీరు వచ్చి చేసిర్రే, ఉమ్, ఇంతమంది పిల్లలకు ఇంతమంది అడుగుతుంటే ఇన్ని తప్పులతో పోయినప్పుడు, ఫైనల్ లిస్ట్లో కూడా ఇన్ని తప్పులు ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్కి ఎందుకు కాలట్లేదు అంటున్నాం. ఈ కాంగ్రెస్ కాలాలే కూలాలి అంటే నిరుద్యోగులందరూ బయటికి రావాలి. అక్టోబర్ 10 నుంచి 15 లోపల భారీ బహిరంగ సభ పెడతాం. ఖబర్దార్ రాసి పెట్టుకోరి, మీరు గ్రూప్ 1 తోటే వచ్చిర్రు, ఈ గ్రూప్ 1 తోటే మీ కాంగ్రెస్ నాశనం అవుతుంది, పక్కా నాశనమై కూలుతుంది, ఆగమై కూలుతుంది. ఇంకొకటి సార్, వీళ్ళు ఇంకా ఈ మోదబరీలు అందరు మాట్లాడతారు కదా, ఈ రాహుల్ గాంధీకి కూడా రెస్పెక్ట్ ఇచ్చేది లేదు సార్. ఏమన్నా చేసుకోరు కాంగ్రెస్ వాళ్ళు, మా రాహుల్ గాంధీని తిట్టిండ్రు, మా రేవంత్ని తిట్టిండు, జనార్దన్ గాడని కేసు పెట్టుకోరు. మీరే మీ సంవిధానం పట్టుకొని తిరుగుతున్నారు మీరు రాహుల్ గాంధీ. అదే భాషలో చెప్తున్నాం, మాకు కూడా ఫ్రీడమ్ ఉంది. ఈ రాహుల్ గాంధీకి కనిపించట్లేదా? ఏం సార్ అంటే ఈయన ఒకటే చేసిండు కదా ఈ రాహుల్ గాంధీ, ఓ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎస్సీ ఎస్టీలను ఉద్ధరిస్తాం, ఈయనకు నష్టం అయితేనే రాజ్యాంగం గుర్తొస్తుంది, వేరేటానికి నష్టమైనప్పుడే రాజ్యాంగం గుర్తురాదు. ఎంత దొంగలు సార్ అంటే వీళ్ళు మామూలు దొంగలు కాదు, దొంగలకు సద్దులు కట్టి. రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారా? అప్పుడు రాహుల్ గాంధీ వచ్చారు కదా, అశోక్ నగర్ చూడండి సార్, ఓసీలకు మొత్తం ఉన్నటువంటి పోస్టులు సార్ ఎన్ని ఉన్నాయంటే, మొత్తం అంటే ఓపెన్ లో ఉన్నటువంటి పోస్టులలో వీళ్ళు వచ్చినటువంటి ఒక్కొక్కటి కమ్యూనిటీ వైజ్ నేను చెప్తా సార్. ఎంతో దారుణంగా ఉన్నారంటే ఈ రోజు పరిస్థితి. ఎస్సీ ఎస్టీలను జీవో 29 వల్ల ఆగమైనటువంటి తీరు, అలా జీవితాలు ఆగమైనటువంటివి మొత్తం క్లియర్గా చూపిస్తాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏడతలకాయ పెట్టుకుంటాడో, ఇంకొకరు ఏడతలకాయ పెట్టుకుంటారో, అసలు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఈ ఎస్సీలు అనేటోళ్ళు ఏడతలకాయ పెట్టుకుంటారో ఇప్పుడు తెలియాలి వీళ్ళకు. వీళ్ళకైతే నిజంగా ఎక్కడ కానీ గింత సిగ్గు లజ్జ లేదని అడుగుతాం సార్. ఇప్పటికి ఇక్కడ నుంచి మీరు వీళ్ళకి కనుక మాట్లాడకపోతే ఎందుకు సార్ అంటే, జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీలు నష్టపోతారు అని చెప్తే వీళ్ళకి అర్థం కాలేదు. ఇగో మీరే చూడండి సార్, ఇక్కడ ఓసీలు 294 పోస్టులు ఉంటే వీళ్ళ మొత్తం చెప్తాం బీసీఏలో 47 పోస్టులు, బీసీఏలో 44 పోస్టులు ఉంటే 47 మంది వచ్చారు, ముగ్గురు ఎక్కువ వచ్చారు. బీసీబీలో
37 ఉంటే 95 వచ్చిర్రు. బీసీ సిలో 13 ఉంటే 14 వచ్చిర్రు. బీసీ డిలో 22 ఉంటే 22 వచ్చిర్రు. బీసీడీలో బీసీడీ 22 ఉంటే 61 వచ్చిర్రు. బీసీఈలో 16 ఉంటే 22 వచ్చిర్రు. ఎస్సీలో 93 ఉంటే 95 వచ్చిర్రు, ఇద్దరు పెరిగిర్రు. ఎస్టీలో 52 ఉంటే ఎంతమంది వచ్చిర్రు అంటే 56 ఉన్నారు. ఇక్కడ ఏం పెరగలేదు సార్, గిత్త ఒక రవాటు పెరిగిర్రు అంతే. అసలు ఇక చూడండి సార్, అసలు కథ ఇటు ఉంటది. ఓసీలు 108 మంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కి ఎన్ని ఉండే సార్ 49 ఉంటే 64 వచ్చారు సార్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 64. ఈ ఈడబ్ల్యూఎస్ ఓసీ కలిపి ఇలా ఎక్కువ రెడ్లే ఉన్నారు సార్. మొత్తం ఎంత సార్ 172 మంది. 172 మందిలో 562లో ఆల్మోస్ట్ రెడ్డిస్ ఎక్కువ రెడ్డిసే ఉన్నారు. ఇంకొకటి మీరు అనొచ్చు, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇంకొక ఆయన అమ్మటే కామెంట్ పెడతాడు, అరే బాయ్ బీసీడీలో 22 ఉంటే 61 వచ్చారు కదా వీళ్ళందరూ ఓపెన్ వచ్చారు కదా మరి వీళ్ళు కాదా అంటాడు. ఇంకొకటి ఓపెన్ కూడా జరిగిన కథ తంతు చెప్తాం, అస్సలు కథ కమిషన్ మొత్తం. వీళ్ళకు క్రీమ్ పోస్టులు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలో ఇవన్నీ క్రీమ్ పోస్టులు, సిటీఓలు, మున్సిపల్ కమిషనర్లు మొత్తం ఎవరికి పోయినాయి అంటే రెడ్లకే పోయినాయి. ఇవాళ ఆంధ్రోళ్ళు ఇంతమంది వచ్చినాం అంటున్నాం. ఇలా దీని వెనకున్న కథ నడిపింది ఎవరు నడిపిర్రు? మీరు గనక దీన్ని ఆపకపోతే దీని వెనక ఇంకొకరు వచ్చి మాట్లాడతారు. హ్యూజ్ గా జరిగిందా, పెద్దగా జరిగిందా, పేపర్ లీక్ అయిందా, ఇంకేమైంది, దీని వల్ల ఏదో డివియేషన్ అయితే ఏమైంది అని మాట్లాడతారు. మరి అలా 1:100 కు 1:50 కా నుంచి డివియేషన్ అయితే మీకు ఏం బొప్పి అయింది అని అడుగుతున్నాం. అయ్యా ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్ రద్దు అవుతుందని? దీని వెనక ఒక్కొక్క దాని వెనక ఎంత ఉన్నది, దాని అన్ని మీరు బయట ఎందుకు పెట్టట్లేరు? ఇంతమందిని తీసుకురావడానికి మీరు చేసింది ఏంది? వాళ్ళకు నాన్ లోకల్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చిర్రు? వాళ్ళది ఏం చేయడానికి ఇచ్చిర్రు? వీళ్ళందరూ రేపు అందరికి మీకు ఊడిగం చేస్తారు. మీరు ఇట్లా నీళ్ళు పోస్తే మీ ఇళ్ళ ముంగట వచ్చి ఇట్లా గంజి నీళ్ళు తాగినట్టు దాక్కుంటే మీకు వీళ్ళందరూ ఊడిగం చేయాలి, వీళ్ళతో సర్వీసులు చేయించుకోవాలి. ఇందుకొరకేనా ఈ వెనక ఉన్నది ఎవడో ఆపురి, ఇంతమంది ఉన్నారు కదా ఆపి చేయరి. ఓడన మాట్లాడితే మాత్రం మేము ఊకోం సార్. రిజల్ట్స్ ఆపరి, ఈ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక రిజల్ట్స్ ఇవ్వమని చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్ కి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలిగా ఇవాళ ఎవరు వచ్చారు సార్? ఎస్సీలు ఒక్కడు పెరిగిరు, ఎస్టీలు ఒక నలుగురు పెరిగిరు కదా. మీరు నియామకాలు చేపట్టుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది. తీర్పును మేము తీర్పును తప్పు పడుతున్నాం, బరాబర్ తప్పు పడతాం. భారతీయులం కాదా మేము? కోర్టు అయితే కోర్టు దానికి సంబంధించిన అంశం మీరు అప్పీల్ చేసుకోవాలి. అవును సార్, ఇన్ని గంటలు విన్నప్పుడు న్యాయ వ్యవస్థ కనీసం ఇంత 14 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్ అన్నప్పుడు మరి 15వ తారీఖు చెప్పడం ఏంటి? 1 గంటలో చెప్పడం, ఇలా ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ అనే పదాలు వాడి వీటికి ఆధారాలు ఇవ్వనడం ఏంటి? అవన్నీ వినాలి కదా, ఇంటే కదా కోర్టులో ఇక్కడి వరకు వచ్చినప్పుడు సార్. ఎప్పుడైనా కానీ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ గవర్నమెంట్కి కానీ వచ్చినటువంటి జడ్జిమెంట్లు వీళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉన్నా ఎల్లా మెరిట్స్లోకి పోయింది లేదు సార్. 100 గంటలు విన్నది కనీసం 2 గంటలని మా అడ్వకేట్లు చెప్పినాయి, అన్ని చెప్పినాయి వినాలి కదా. ఈ న్యాయ వ్యవస్థలు ఇంత మేము గోసపడుతుంటే అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకున్నాం సార్. మొన్న తీసుకొచ్చిన అడ్వకేట్లకు డబ్బులు ఇవ్వడానికి నాన్న తండాలు పడ్డాం. మళ్ళీ అడ్వకేట్లను తీసుకురావాలంటే ఆ నుంచి తీసుకొస్తాం సార్. ఓకే రైట్ జనార్దన్ గారు, మొత్తానికి ఇది తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు టీజీపీఎస్కి సంబంధించిన అంశంలో రేపు 562 మందికి అయితే మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతుంది. గ్రూప్ 1 అంశంలో మరొక కొత్త కోణాన్ని అయితే తెలంగాణకు సంబంధించిన జేఏసీ నేత జనార్దన్ గారు చెప్తున్నారు. సో దీంట్లో అక్రమాలు జరిగాయి, సో మరొకసారి మేము సుప్రీంకోర్టు తలుపు తడతామంటున్నారు. చూడాలి గ్రూప్ 1 ఇష్యూ మరి ఎలా ముందుకెళ్తుంది, దీంట్లో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, విద్యార్థులకు సంబంధించిన అంశంలో ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99.